మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు ఓ4 టుడే వాక్య ధ్యానంలోనికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? మీరు క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదును. దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దానాన్ని దావీదుతో చేసిన వాగ్దానాన్ని సొలొమోనుకి జ్ఞాపకం చేస్తూ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం మాత్రమే కాదు కానీ స్థిరపరుస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! మన జీవితాల్లో కూడా దేవుడిస్తున్న వాగ్దానాలు గొప్పవే. ఆ వాగ్దానాలు నెరవేర్చడం మాత్రమే కాదు కానీ ఆ నెరవేర్చే దిశగా ఆ వాగ్దానాన్ని మనలో స్థిరపరుస్తాడని ఇదేనన్నా మనతో కూడా దేవుడు వాగ్దానం చేస్తామన్నాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తాడు, నీవు మందిరం కట్టకూడదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను మా మందిరాన్ని కడతాడు అని చెప్పేసి దేవుడు ఇంతకుముందు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మందిరం గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలా దేవుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాల్ని మనం నెరవేర్చి వాటిని స్థిరపరిచి మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని వాగ్దానాలు ఎలాంటివంటే అవి అవును అన్నట్టుగా ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ ఆయన మాట ఇచ్చి మాట తప్పినవాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పిపోవడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ నా మాటలు ఏమాత్రము గతించమన్నాడు ఆయన. మీకు ఇస్తున్న వాగ్దానం ఏదైతుందో వాటిని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువకు దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన నాయకత్వంలో కనాను దేశాన్ని నడిపించడానికి దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నేను మోషేకు తోడైనట్లుగా నీకు నేను తోడుగా ఉంటాను యెహోషువ. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నీ తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే పాలు తేనెలు దేశంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగానే పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారందరినీ ప్రవేశపెట్టాడు కదా. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పినవాడు కాదు. మన జీవితాల్లో కూడా ఏ వాగ్దానం అయితే దేవుడు చేస్తున్నాడో వాటిని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతుండగా దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణంగా మనం అప్పగించుకుందాం. దేవునికి వ్యతిరేకమైన స్థితి మన జీవితంలో ఏదవుతుందో వాటన్నిటినీ ఒప్పుకుందాం. ప్రభువా, నీ వాగ్దానాన్ని ఈ సంవత్సరంలోకి దయచేసావు ప్రభువా, వాటిని నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నా కుటుంబంలో నెరవేర్చు ప్రభువా అని మనం ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో కూడా దేవుని కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం. దేవుడు అబ్రహాంతో కూడా వాగ్దానం చేస్తాడు, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జన్మగా చేస్తానని. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడో దేవుడు తన తోడని ప్రమాణం చేసి ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయంగా నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, అభివృద్ధి కలుగు చేస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేయడం మాత్రమే కాదు, నా తోడని ప్రమాణం చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఇదంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మాట ఇచ్చి మాట తప్పినవాడు. మన జీవితంలో కూడా మన అభివృద్ధి పొందాలని, మన అన్ని రంగాల్లో వర్ధిల్లాలని, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని అధికారానికి, ఆయన ఏలుబడికి అప్పగించుకుని మనం బ్రతికినట్లయితే ఆయన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే
మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పిద్దాం. అబ్రహాంలాగే దేవుని సన్నిధిలో మనంగా ఆయన మాటకు సంపూర్ణ విధేయులమై బ్రతుకుదాం. అబ్రహాము దీవించినట్లుగానే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. యెహోషువను దీవించినట్లుగానే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, నువ్వు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు కాదు ప్రభువా, మాట నెరవేర్చే దేవుడు ప్రభువా. అయినా మీ వాగ్దానం నెరవేర్పు మా జీవితంలో జరిగించి మా జీవితం ద్వారా ప్రభువా మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు. ఇగో ప్రభువా, యెహోషువకు వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం నెరవేర్చావు, స్థిరపరిచావు ప్రభువా. అబ్రహాముకి వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం నెరవేర్చావు, వారి జీవితంలో స్థిరపరిచావు ప్రభువా. మా ప్రియుల జీవితంలో ఏ వాగ్దానం కోసం అయితే కనబడుతున్నారో, ఏ వాగ్దానం అయితే వారి జీవితంలో జరిగించారో ప్రభువా, ఏ వాగ్దానం అయితే వారి జీవితంలో దయచేస్తారో ప్రభువా, వాటిని నెరవేర్చి వాటిని స్థిరపరిచి మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మీరు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు ప్రభువా. ఇదిగో ప్రభువా, మా జీవితంలో మీ ఆశీర్వాదాలు మా జీవితంలో పొందుకోవడానికి మీరు ఇష్టపడుతుండగా ప్రభువా, అలాంటి నడుపుదలకు ప్రభువా మా జీవితాన్ని అప్పగించుకుంటూ పరిపూర్ణంగా మీ అధికారానికి అప్పగించుకుంటూ మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని, మీ వాగ్దానాలన్నీ ప్రభువా మా జీవితంలో జరిగించి మా జీవితం ద్వారా ప్రభువా మీరు మహిమ పొందమని బ్రతిమాలుకుంటూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చట్లో, ఆ వాగ్దానాన్ని మీలో స్థిరపరిచి బలపరిచి దేవుడు దీవించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.